రాష్ట్రంలో కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు చేపడుతోంది? ఐసోలేషన్ చికిత్స కోసం ఏర్పాట్లపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. యూకే స్ట్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తుంది. అయితే తెలంగాణలోని సీసీఎంబీలో నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 3 యూకే స్ట్రెయిన్ ఉన్నట్టుగా సీసీఎంబీ తెలిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దీనికి సంబంధించి అంటే సీసీఎంబీ నుంచి 2 పాజిటివ్ వచ్చినట్టుగా కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందులో ఒకరు ఏపీ నుంచి కాగా మరొకరు తెలంగాణ నుంచి అని చెప్పేసి కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ ఎంతమంది గుర్తించాలని వివరాలు తెలియజేసిన ప్రస్తుతం అంతా ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్. సార్, ముందుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఒకరికి తెలంగాణలో ఇప్పటికే పాజిటివ్ వచ్చిందని, కానీ సీసీఎంబీ 2 తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్స్ ఎంతమంది గుర్తించారు అండ్ వీళ్ళకి చికిత్సకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు ఉదయం దేశవ్యాప్తంగా ఒక 20 మందికి ఈ యూకే వేరియంట్కి సంబంధించి పాజిటివ్ రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే డిసెంబర్ 9 తర్వాత మన రాష్ట్రానికి సుమారు 1200 మంది పైగా ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ రావడం జరిగింది. వాళ్ళకి మనం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తే మనకి 21 మంది పాజిటివ్ రావడం జరిగింది. సో వాళ్ళందరినీ వాళ్ళ కాంటాక్ట్ సంబంధించి వాళ్ళని గుర్తించడము, ఎవరైతే 21 మంది వచ్చారో 21 మందిని కూడా డిజిగ్నేటెడ్ ఐసోలేటెడ్ హాస్పిటల్స్లో వాళ్ళు పెట్టడము, ట్రీట్మెంట్ ఏదైతే అందించాలో అదంతా కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ అన్ని కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా 166 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా స్ట్రిక్ట్ హోమ్ క్వారంటైన్లో వాళ్ళని పెట్టుకొని మన హెల్త్ వర్కర్స్ ద్వారా వాళ్ళని మానిటర్ చేసుకుంటున్నాము, వాళ్ళకి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంతవరకు కూడా ఏ కాంటాక్ట్స్లో కూడా యూకే వేరియంట్కి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్స్ కానీ మనకి రావటం జరగలేదు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ముందే మనం యూకే నుంచి వచ్చే ఫ్లైట్స్ని కూడా ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 20 మందికి పాజిటివ్ రావడానికి ప్రధాన కారణంగా ఏం గుర్తిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు అక్కడే గనక ఈ యొక్క ఇన్ఫెక్షన్ గురై ఉంటే మనం రిపోర్ట్స్ చూసిన తర్వాత అంటే నెగిటివ్ అయిన ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ చూసిన తర్వాత మాత్రమే అలౌ చేస్తున్నారు ఫ్లైట్స్లో. దీన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు అంటారు, లేదంటే రిపోర్ట్స్లో తెలియలేదంటారు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనము డిసెంబర్ 9 తర్వాత దేశంలో మొత్తం మీద 33,000 మంది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ రావడం జరిగింది. అదే మన రాష్ట్రంలో 1216 మంది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ రావడం జరిగింది. మనం ఇప్పుడు ముఖ్యంగా ఉన్నది ఏంటంటే ఈ మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేయటము. మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కేవలం 72 గంటల్లోనే ఇంతమందిని ఐడెంటిఫై చేయటము, వీళ్ళందరూ కూడా పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా యూకేలో ఇన్ఫెక్ట్ అయి వచ్చారు. మీరు చెప్పినట్లు వచ్చేటప్పుడు వీళ్ళు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకొని ప్రయాణానికి రావాల్సి ఉంటుంది. ఇలా నెగిటివ్ వచ్చిన వాళ్ళని మనం మన బోర్డర్స్లోకి మన దేశంలోకి వాళ్ళు ప్రవేశించడానికి అర్హత ఉంటుంది. కొంతమంది ఎవరైతే పరీక్షలు చేయించుకొని రారో అక్కడ లోకల్ ఎయిర్పోర్ట్లో కూడా ఒక ల్యాబ్ పెట్టుకున్నామో ఆ ల్యాబ్లో పరీక్షలు చేసుకొని పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ పోతుంటాం. బట్ ఇది ఎలా ఉంటుందంటే ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ అని ప్రతి వైరస్కి ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళు 72 గంటల ముందు చేసుకున్న తర్వాత ఆ వచ్చే మార్గంలో కానివ్వండి, లేకపోతే రావడానికి ఒక 2 రోజుల ముందు టెస్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 రోజుల ముందు కానివ్వండి, అక్కడ ఉన్న లోకల్ వ్యక్తులకి ఎక్స్పోజ్ అయినప్పుడు మళ్ళీ కొత్త వైరస్ కానీ లేకపోతే మామూలు కోవిడ్ వైరస్ కానీ ఇన్ఫెక్ట్ ఆర్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వచ్చిన వాళ్ళని మనం ఇక్కడ గుర్తించుకున్నాం. ఇక్కడ గుర్తించుకున్న వాళ్ళలో కూడా మొత్తం మీద దేశవ్యాప్తంగా ఒక 100 పైగా పాజిటివ్లు వస్తాయి. ఈ 33,000 మంది మనం గుర్తించుకున్నప్పుడు వాళ్ళలో ఇప్పటివరకు కేవలం 20 మంది మాత్రమే ఈ న్యూ యూకే వేరియంట్తోని వాళ్ళు బయటపడడం జరిగింది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కోవిడ్-19 కంటైన్మెంట్ స్ట్రాటజీకి సంబంధించి అది కొత్త వేరియంట్ అయినా సరే లేదా పాత వేరియంట్ అయినా సరే, సో మనం ఏదైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానివ్వండి లేదా టెస్టింగ్ ప్రోటోకాల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ కంటైన్మెంట్ స్ట్రాటజీ సర్వేలెన్స్ స్ట్రాటజీ అవుతుందో సేమ్ మనకి కంటిన్యూ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం కూడా తొలినాళ్లలో మార్చిలో మనం ఏదైతే చేపట్టామో అదే ఇంటెన్సిఫై మోడ్తోని ఈ కంటైన్మెంట్ స్ట్రాటజీ సర్వేలెన్స్ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ కొద్ది గంటల్లోనే మనం ఇన్ని 100 మందిని కూడా మనం గుర్తించేసేసి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం. గొప్ప మనం ఆనందకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఈ బయట నుంచి ఎవరైతే వ్యక్తులు వచ్చారో వాళ్ళ ద్వారా మన దేశంలో కానివ్వండి లేదా మన రాష్ట్రంలో కానివ్వండి లోకల్ వ్యక్తులకి ఈ యూకే వేరియంట్ స్ప్రెడ్ అయింది లేదా ఇన్ఫెక్ట్ అయ్యారని చెప్పేసి ఎలాంటి సమాచారం లేదు. దానికి మనం సంతోషపడాల్సిన విషయం. అయితే మీరు అన్నట్టు ఈ కంటైన్మెంట్ స్ట్రాటజీస్ అన్నీ ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న వైరస్. అదేవిధంగా డాక్టర్స్తో పాటు అక్కడ స్టాఫ్ కావచ్చు, హాస్పిటల్ ఇతర రకాల ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే నార్మల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఎనీ వైరస్ అంటే ఎస్పెషల్లీ కోవిడ్ వైరస్ కూడా గత 1 year నుంచి కూడా
ఈ పరివర్తనాలు లేదా మ్యూటేషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అది సహజం, జరుగుతూ ఉంటాయి. అవి కూడా తన ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవడం కోసం అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడి అవి మార్పులు చేసుకుంటూ ఉంటాయి. అది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అవుతుంది, సైంటిస్టుల ద్వారా, గ్లోబల్ ఎక్స్పర్ట్స్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ఒక గుణం తప్పితే ప్రజల ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన వేరియంట్ కాదు, అలాగనే తీవ్రమైన వ్యాధికి గురి చేసే వేరియంట్ కాదు. బట్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అయినా కానీ మళ్ళీ మనకి తొలినాళ్ల పరిస్థితులు వస్తాయి కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా, పునరావృతం కాకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వము, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ఏదైతే తొలినాళ్ళలో ఇంటెన్సిఫైడ్ సర్వేలెన్స్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో దాన్ని ఏర్పాటు చేసుకున్నామో అట్లనే టెస్టింగ్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ కూడా ఎలాంటి మార్పు లేదు. ఇప్పటివరకైతే ఎగ్జిస్టింగ్ ఉన్న వేరియంట్స్కి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నామో అలాంటి పరీక్షలు నిర్వహించుకోవాలి. ట్రీట్మెంట్ రిలేటెడ్ కూడా మనం అలాంటి పరీక్షలు నిర్వహించుకోవాలి. ఓన్లీ ఇది ఫాస్ట్గా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, మళ్ళీ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ మన లోకల్ పాపులేషన్స్లో ఎంటర్ కాకుండా ఉండటం కోసం దీన్ని అక్కడికక్కడ ఆ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉందో దాన్ని మనం కట్ చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో మేము సఫలీకృతమైనని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళని సెపరేట్గా ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే సాధారణ కోవిడ్ పేషెంట్లతో ఉంచే అవకాశం ఉందా? వీళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక 12 డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ పెట్టుకున్నాము. మన హైదరాబాద్లో టీమ్స్లో కూడా కొన్ని ఫ్లోర్స్ని మనం స్పెషల్గా ఈ పేషెంట్స్ కోసమే మనం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సింగిల్గా ఐసోలేషన్స్లో రూమ్లో ఉంచేసేసి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళకి అందిస్తున్నాము. ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రోటోకాల్స్ ద్వారా వాళ్ళందరి ఆరోగ్య స్థితి చాలా బాగున్నది, ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే మనందరం ఈరోజు యూకే స్ట్రెయిన్ గురించి మాట్లాడుతున్నప్పటికీ ఇటీవల కాలంలో తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని రకాల మ్యూటేషన్స్ గతంలోనే జరిగాయి, కానీ వాటిని గురించి బయటకు అంతగా తెలియలేదనేది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మన దగ్గర అలాంటి మ్యూటేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకంటే CCMB కూడా ఈ జీన్ సీక్వెన్సింగ్ అనేది మొదటి నుంచి చేస్తుంది కాబట్టి. అంటే ఇక్కడ మనం ప్రజలకు తెలియని విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ర్యాండమ్గా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో అన్ని రాష్ట్రాల నుంచి కూడా NIV పూణే కానివ్వండి, CCMB కానివ్వండి, CDF కానివ్వండి, ఇతర జాతీయ పరిశోధనా సంస్థలు ఏమన్నాయో ఈ శాంపిల్స్ని మనం జీనోమ్ సీక్వెన్స్ పరీక్షించుకుంటాం. ఎందుకంటే ఇది మన లోకల్ స్ట్రెయిన్, అంటే మన దేశంలోనే ఇంటర్నల్గా కమ్యూనికేట్ అయ్యే స్ట్రెయినా లేకపోతే బయట నుంచి ఏదైనా స్ట్రెయిన్ వచ్చిందా? ఇప్పుడు మనం ఆఫ్రికాలో కూడా చూసాం, ఆఫ్రికా నుంచి యూకేకి కొత్త స్ట్రెయిన్ వచ్చిందని చెప్పేసి అది ఇంకా ప్రమాదకరమైందని చెప్పేసి. బట్ ప్రపంచంలో ఇంకా వేరే దేశాల్లో ఎక్కడ కూడా మనకి అలాంటి స్ట్రెయిన్ ఐడెంటిఫై కాలేదు. బట్ ఏదైతే యూకే స్ట్రెయిన్ ఏదైతే వచ్చిందో ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పి అంటున్నామో దానికి సంబంధించి ఆల్రెడీ ఒక 10-15 దేశాల్లో ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో ఈ సీక్వెన్స్ ప్రాసెస్ అనేది మనకి మన రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ల్యాబ్ల సంఖ్యని దేశవ్యాప్తంగా 10కి పెంచుకోవడం. అట్లే మన తెలంగాణ రాష్ట్రంలో అదృష్టవశాత్తు మనకి CCMB ఉంది, CDFD ఉంది. సో మనకి ఆల్రెడీ ఇనఫ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అండ్ మొత్తం వచ్చే పాజిటివ్స్లో 5% పాజిటివ్స్ని ఈ జీనోమ్ సీక్వెన్స్ కోసం ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనాలిసిస్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్నది. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్కి మనం భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 10 నెలల నుంచి ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ మనం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2020లో మనం అందరం కూడా అనేక రకాల ఇబ్బందులకు మనం గురైనాం. 2021లో కూడా మనం అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అంటే ఇప్పటి వరకు మనం ఈ COVID-19 నివారణ కోసం, కట్టడి కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే ప్రజలు కానివ్వండి ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలని దయచేసి మనం ఇంకా పూర్తి అప్రమత్తతో మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి లక్షణాల విషయానికి వస్తే మొదటి నుంచి మనం జలుబు, జ్వరం లాంటివి ఉంటాయని చెప్తున్నాం. సో ఈ వైరస్ స్ట్రెయిన్ వల్ల కూడా అలాంటి లక్షణాలే ఉండనున్నాయా? దీనికి సంబంధించి మరోవైపు చూసినట్లయితే కనుక ఈ స్ట్రెయిన్ అనేది చాలా వేగంగా వ్యాప్తిస్తుంది కాబట్టి ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వాళ్ళలో ఒకరిద్దరికి పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఇంకా కొంతమంది ట్రేస్ అవ్వలేదు, దాదాపు 100 మంది వరకు కూడా ట్రేస్ అవ్వలేదు. సో వాళ్ళల్లో ఒక్కరికి ఉన్నా కానీ మరింత మంది కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ట్రేసింగ్కి సంబంధించి అత్యవసరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటాం? అంటే దీనికి సంబంధించి మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందంటే ఏదైతే న్యూ వేరియంట్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ వేరియంట్ కానివ్వండి, సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో అదే సిమ్టమ్స్ ఉంటాయి. అది మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం కానివ్వండి, లేకపోతే జ్వరము, తర్వాత జలుబు, డ్రై కాఫ్, పొడి దగ్గర రావడం కానివ్వండి, లేకపోతే బాడీ పెయిన్స్, సమ్టైమ్స్ లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్, ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి మీరు పరీక్షలు చేయించుకోవచ్చు. ఒకటి ఈ యూకే వేరియంట్కి సంబంధించి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం కొద్ది గంటల్లోనే మనం ఐడెంటిఫై చేసుకున్నాము, వీళ్ళందరినీ ఐసోలేట్ చేసాం. అండ్ ఉన్న నిబంధనల ప్రకారం ఏంటంటే బయట నుంచి ఎవరైతే వచ్చారో ఒక వారం రోజుల వరకు కూడా వీళ్ళందరూ కూడా క్వారంటైన్లో ఉండాలి, హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. అండ్ మన అదృష్టవశాత్తు బట్ ప్రజల్లో ఉన్న అవగాహన మేరకు మేము గుర్తించిన వాళ్ళందరూ కూడా చాలా వరకు ఆల్రెడీ ఎక్కువ మందిని కాంటాక్ట్ చేయడం జరగలేదు. అందరూ కూడా ఈ ప్రోటోకాల్స్ ఏవైతే అవన్నీ ప్రోటోకాల్స్ పాటించారు. ఆల్రెడీ అందరూ కూడా పరీక్షలు చేయించుకొని వచ్చారు. ఇప్పుడు మనం మొత్తం 1200
పైగా మనం పరీక్షలు నిర్వహిస్తే కేవలం మనకు వచ్చింది 21 మంది. దాంట్లో కూడా దేశవ్యాప్తంగా మొత్తం 33,000 మంది 32,000 మంది పరీక్షలు నిర్వహించుకుంటే వచ్చింది కేవలం 100 మంది. అది చాలా తక్కువ సంఖ్య. బట్ మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం, సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే ఎవరైతే ఈ యూకే వేరియంట్ పాజిటివ్ అని చెప్పి తేలారో వాళ్ళ ద్వారా మన లోకల్ పాపులేషన్కి స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఆ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని కంప్లీట్గా అరెస్ట్ చేసేసి అక్కడికక్కడికి మనం కట్ చేసుకోవాలి. సో దానికోసం ఇంటెన్సిఫైడ్ సర్వేలెన్స్ ఏదైతుందో అది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. గత వారం రోజుల నుంచి కూడా అన్ని జిల్లాల్లో జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేశాము. ఫ్రంట్ ఎండ్ వర్కర్స్ అందరూ కూడా ఈ పని మీదే ఉన్నారు. అప్పటికప్పుడు వేరే ఈవెన్ ఇనిషియల్ స్టేజ్లో మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా తీసుకున్నాం. ఇలాంటి సహకారం లేకుండా ఈ సంవత్సరం ఈ టైంలో 72 గంటల్లోనే వీళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసుకున్నాం. వేరే స్టేట్స్ మన రాష్ట్రంలో ల్యాండ్ అయ్యి ఆంధ్రాకు పోయే వాళ్ళని, తర్వాత కర్ణాటక లేకపోతే మహారాష్ట్ర వెళ్ళిన వాళ్ళని కూడా మనం గుర్తించేసి ఆ పక్క రాష్ట్రాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 2020 మనం చూసినట్లయితే కనుక ఏడాది మొత్తం కూడా మనం లాక్డౌన్స్ కావచ్చు, క్వారంటైన్స్ కావచ్చు, వ్యాధులు ఇలాంటి విషయాలతోనే ముగిస్తూ ఉన్నాం. ఇప్పుడు చివరికి వచ్చేసాం. 2021లో అయినా సరే దీనికి వ్యాక్సిన్ వచ్చి కొంతవరకు రిలాక్సేషన్ దొరుకుతుందని ఆశించవచ్చు. అండ్ జనవరిలో వస్తుందని మనం అనుకున్నాం. అయితే ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ మళ్ళీ దీనికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ తక్షణం దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఆ వ్యాక్సినేషన్ ప్రక్రియకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా నడుస్తున్నాయి? 2020 గుర్తు తెచ్చుకుంటే మనందరికీ గుర్తొచ్చేది లాక్డౌన్ కానివ్వండి, లేదా కంటైన్మెంట్ కానివ్వండి, లేదా కరోనా కానివ్వండి, ఇవే మనకి గుర్తొస్తుంటాయి. అట్లనే వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా కుటుంబాల్లో ఇది చాలా బాధను మిగిల్చింది. వాళ్ళ ఆప్తులను కూడా కోల్పోవడం జరిగింది. అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కూడా 10 నెలల నుంచి కూడా నిద్రాహారాలు మనం చేసేసి ప్రజలకి సేవలు అందించడంలో భాగంగా 35 మంది మా సిబ్బంది ప్రాణాలు కోల్పోవటము, 3,000 పైగా మా సిబ్బంది ఈ వ్యాధి బారిన పడటం కూడా జరిగింది. సో మీరు చెప్పినట్లు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులు డెఫినెట్గా 2021లో ఉండవు అని చెప్పి నేను గంటపదంగా చెప్పగలను. ఎందుకంటే మనకి అతి త్వరలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత నెల రోజుల నుంచి కూడా ట్రైనింగ్ రిలేటెడ్ అనుకోండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అనుకోండి, కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లు, తర్వాత మిగిలిన గవర్నెన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మనం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకి వ్యాక్సిన్ అందించిన 1 or 2 డేస్లోనే మనం ఏదైతే టార్గెటెడ్ పాపులేషన్ ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ అందించడానికి అన్ని రకాల మనం ఏర్పాట్లు చేస్తున్నాం. మనం పూర్తి ఆశావాహ దృక్పథంతో మనం ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా 2020లో ఉన్న పరిస్థితులు డెఫినెట్గా 2021లో ఉండవు. కానీ ప్రజలు కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ఎందుకంటే ప్రజలు చాలా త్యాగాలు చేశారు ఈ సంవత్సరం. ప్రభుత్వాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ఇబ్బందుల్లో పడ్డాయి. సో ఇలాంటి పరిస్థితులు మనం పునరావృతం కాకుండా ఉండాలంటే అది మన చేతుల్లో ఉన్నది. ఈ వ్యాక్సిన్ వచ్చి దాని ఎఫెక్టివ్నెస్ మనకి కనపడేంత వరకు కూడా ఇప్పటివరకు మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో అది మన ఎగ్జిస్టింగ్ వేరియంట్ కానివ్వండి, లేకపోతే కొత్త కరోనా వేరియంట్ కానివ్వండి, మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం కానివ్వండి, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం కానివ్వండి, చేతుల్ని తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవడం కానివ్వండి, ముఖ్యంగా గుంపులకి సమూహాలకు దూరంగా ఉంటాం. మనకి ఇప్పుడు మన ముందు కొత్త సంవత్సరం ఉన్నది. ఎవ్రీ ఇయర్ మనం దీన్ని పెద్ద ఎత్తున చిన్న పెద్ద లేకుండా మనం బయటకు వెళ్ళి ఆనందోత్సవాల మధ్యలో జరుపుకుంటాం. దయచేసి నేను చెప్పినట్లు కొన్ని వందలాది మంది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి కోవిడ్ బారిన పడి వాళ్ళకి నివాళిగా ఈ 1 సంవత్సరం మనం ఈ నూతన సంవత్సర వేడుకలో దూరంగా ఉందాం. తద్వారా మనం పూర్తి ఆరోగ్యంతో 2021లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు కోల్డ్ చైన్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పటికి కొన్ని అందుబాటులో ఉన్నటువంటి ఇప్పటికే విదేశాల్లో అప్రూవల్ అయినటువంటి వ్యాక్సిన్స్ చూసినట్లయితే కనుక -18, -20 డిగ్రీస్లో మనం వాటిని ప్రిజర్వ్ చేయాల్సి అంటే ఉంచాల్సి ఉంటుంది. కానీ అంత టెంపరేచర్స్ని మనం అంటే మన దగ్గర కోల్డ్ చైన్ ఉంది ఇప్పటికే వ్యాక్సిన్స్ కోసం, బట్ అవి 2 degrees to 8 degrees సెంటిగ్రేడ్స్ మధ్యలో ఆ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తాయి. ఒకవేళ మనకి వ్యాక్సిన్ కనుక అలాంటివి అప్రూవ్ తీసుకున్నట్లయితే కనుక ఏవైతే ఫైజర్ లాంటివి కనుక అప్రూవల్ అయితే మనం అంత తక్కువ సెంటిగ్రేడ్స్లో ఉంచడానికి కావాల్సిన కోల్డ్ చైన్ మన దగ్గర మోరోవర్ వాళ్ళు ప్యాక్ చేసి పంపిస్తున్నారు. కానీ వాటిని విలేజెస్లోకి తీసుకెళ్లగల అంత టెంపరేచర్స్ మెయింటైన్ చేయగల శక్తి మనకుందా? ప్రపంచవ్యాప్తంగా ఏదైతే వ్యాక్సిన్ క్యాండిడేట్స్ డెవలప్ చేస్తున్నారో ఇవన్నీ కూడా డిఫరెంట్ టెంపరేచర్స్లో పెట్టుకోవడం కోసం డెవలప్ చేస్తున్నారు. ఒకటి -70 అనుకోండి, -80 నుంచి -30 డిగ్రీస్లో పెట్టుకున్నాయి. రెండోది వచ్చేసి నార్మల్ 2 to 8 degrees సెంటిగ్రేడ్. మనకి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా మెజారిటీ ఆఫ్ ద యాంటీజెన్స్ని మనము 2 to 8 degrees సెంటిగ్రేడ్లో పెట్టుకుంటాం. మనకి కోల్డ్ చైన్ వ్యవస్థ దేశ స్థాయి నుంచి కూడా కింది స్థాయి వరకు కూడా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కింద ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా మనకి పకడ్బందీ వ్యవస్థ ఆల్రెడీ ఉన్నది. దీనికి ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్టోరేజ్ ఫెసిలిటీని మనం యాడ్ చేసుకుంటున్నాం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఫైజర్ మనం కొన్ని దేశాల్లో ఎక్కడైతే వాడుతున్నారో అది -70 degreesలో మనం నిల్వ చేసుకోవాలి. అలాంటి వ్యాక్సిన్స్ మన వాతావరణ పరిస్థితులకి మన దేశానికి సూట్ కావు. అండ్ ఈ ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేసి అది చాలా సెన్సిటివ్ ఫ్రెజైల్ వ్యాక్సిన్. సో మనం స్టోర్ చేయడం కాకుండా దాన్ని ప్రజలకి అందించే దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి.
ఓకే, ఎందుకంటే వివిధ దేశాల్లో ఆల్రెడీ దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మనం వింటున్నాం. కాబట్టి మనకు తెలిసినంత వరకు, మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు, మనకు వచ్చే వ్యాక్సిన్ కంపల్సరీగా 2 to 8 degrees సెంటిగ్రేడ్ మధ్యలో స్టోర్ చేసే అవకాశం ఉన్న వ్యాక్సినే మనకి రాబోతుంది. అండ్ మనం ఏదైతే యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో ఏదైతే మనం వ్యాక్సిన్ రూట్ ఏదైతే ఉందో, ఇంట్రామస్కులర్ ఇవ్వటం ఉంటుందో, దాని ద్వారా ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి. అంటే ఇండిజినియస్ గా తయారవుతున్నటువంటి వ్యాక్సిన్సే మనకు వచ్చే అవకాశం ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు? అది ఇండిజిన్స్ అయినా సరే, బయట వ్యాక్సిన్ అయినా సరే, మనకి ఇప్పుడు యూకేకి సంబంధించి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక్ వ్యాక్సిన్ ఉందో అది 2 to 8 degrees సెంటిగ్రేడ్లో మనం పెట్టుకోవచ్చు. యూఎస్లో తయారైన మోడర్న్ ఏదైతుందో, మోడర్నా కూడా అది కూడా నార్మల్ టెంపరేచర్స్ 2 to 8 degrees సెంటిగ్రేడ్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దేశంలో ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో ఏదైతే భారత బయోటెక్ ద్వారా తయారవుతుందో కోవాక్సిన్ ఏదైతుందో అది కూడా మనకి 2 to 8 degrees సెంటిగ్రేడ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్న వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సెంటిగ్రేడ్లో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ఆల్రెడీ మన చేతిలో ఉన్నది కాబట్టి సో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ అనుమతుల కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అనుమతులు వచ్చిన తర్వాత వితిన్ 1 or 2 daysలోనే మనం వ్యాక్సిన్ అందించడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కావచ్చు, అదేవిధంగా యూకే స్ట్రెయిన్కి సంబంధించి డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్నటువంటి వివరాలు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.